మెగా ఫ్యామిలీ బోలెడంత మంది హీరోలు ఉన్నారు. వాళ్ళందరూ సినిమాలు చేస్తున్నారు. ఇదే కుటుంబం నుంచి వచ్చింది నిహారిక. ఈమె నాగబాబు కూతురు. ఢీ డాన్స్ ప్రోగ్రామ్కు యాంకర్గా చేసి ఇండస్ట్రీలోకి వచ్చింది. ముద్దపప్పు ఆవకాయ షార్ట్ ఫిల్మ్స్తో నటిగా ఆకట్టుకుంది. దీంతో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ఒక మనసు సినిమాతో పూర్తిస్థాయి నటిగా మారింది. కానీ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాల్లోనూ హీరోయిన్గా చేసింది కానీ కలిసి రాలేదు. దీంతో యాక్టింగ్ పక్కన పెట్టేసి నిర్మాతగా మారింది. ఒక ట్రెండ్ వెబ్ సిరీస్లతో హిట్స్ కొట్టింది. ఈ ఏడాది వచ్చిన హిట్ సినిమాల్లో ఒకటైన కమిటీ కుర్రోళ్ళు నిర్మించింది ఈమెనే. సరే ఇవన్నీ పక్కన పెడితే మెగా ట్యాగ్ ఈమెకు ఎంతో ప్లస్సో అంతే మైనస్ అని కూడా అవ్వచ్చు. ఎందుకంటే మిగతా హీరోయిన్లని ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేస్తానంటే కుదరకపోవచ్చు. రీసెంట్గా ఈమె నటించిన తమిళ సినిమాలో పాట రిలీజ్ అయింది. ఇందులో నిహారికను చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ పాటలో నిహారికను చూసి మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారని చెప్పొచ్చు. వ్యక్తిగత విషయానికి వస్తే 2020లో చైతన్య జొన్నలగడ్డని పెళ్లి చేసుకుంది. కానీ ఈ పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. 2023లో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.